ఇప్పుడు తెలంగాణ భాష, యాస, మాండలికాల దగ్గరికి వచ్చేసరికి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వెంటనే అర్థం కాదు. టు బీ ఫ్రాంక్ మాలాంటి వాళ్ళకి వెంటనే అర్థం కాదు. అవి ఇప్పుడు పుస్తకాల్లో కూడా ప్రచురిస్తున్నారు. అవును. స్కూల్ డేస్ అవును. వాళ్ళు కూడా కొంచెం ఆహ్, ఆహ్, ఇబ్బంది పడుతూనే నేర్చుకుంటున్నారు. అంత ప్యూర్ లాంగ్వేజ్ స్టూడెంట్స్‌కి అవసరం అంటారా? చిన్న పిల్లలంతా అర్థం ఖచ్చితంగా. చేసుకుంటారా? అవసరం. ఎందుకంటే ఇంట్లో మాట్లాడేది. ఇక్కడ ఏంటంటే హ్మ్. మనం చాలా సందర్భాలలో గ్రాంధిక భాష అంటే పుస్తక భాషకు, వ్యవహారిక భాషకు మధ్య మొదటి నుంచి గొడవ నడుస్తోంది. ఓకే. ఇప్పుడు మొదలైంది కాదు ఇది. హ్మ్. ఈవెన్ ఈవెన్ మనం గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాష ఉద్యమం అని పెద్ద ఉద్యమమే తీసుకొచ్చాడు 1900లో, అంటే కొత్త సెంచరీ 20వ శతాబ్దంలో. ఓకే. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే పుస్తక భాష వేరే ఉంటుంది. పుస్తక భాష అటజని గాంచే భూమి సూర్యుడు అంబర చుంబి అన్నట్టు అక్కడ ఉంటే మనం మాట్లాడదేమో అట్లా చూసిండు మాట్లాడిండు. ఆమె ఉన్నది బాగా ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆ పెద్ద ఆయనను ఆమె చూసి మాట్లాడింది అనేది ఇంతే సింపుల్గా ఉన్నది. మనం మాట్లాడే భాషకి అక్కడ పుస్తక భాషకి, అలాగే బడి పలుకుల భాషకి పలుకుబడుల భాషకి, ఈ రెండింటికి మధ్య తేడా ఉన్నది. మొదటి నుంచి సంఘర్షణ నడుస్తుంది. దీన్ని ఇప్పటి కూడా చెప్పాలంటే ఇంకా ప్రాచీనతలోకి వెళ్ళి చెప్పాలంటే పాలకురికి సోమన కంటే ముందు, అంటే 14వ శతాబ్దం కంటే ముందు నన్నయ్య రాసిన ఆంధ్ర మహాభారతంలో ఉన్నదంతా సంస్కృత జన్యమైన తెలుగు భాష. సంస్కృతే ఉంటుంది అంతా. శ్రీవాణి గిరిజాశ్చిరాయ అనే తొలి పద్యం ఉంటుంది శ్రీమదాంధ్ర మహాభారతంలో, నన్నయ్య రాసింది. అదంతా సంస్కృతమే, మధ్య మధ్య తెలుగు వస్తుంది. ఆ సంస్కృత పదభూయిష్టమైన తెలుగు ఉన్నది కాస్త పాల్కురికి సోమన వచ్చిన తర్వాత అక్కడ అంతా ఇది మార్గ సంప్రదాయము, దేశీ సంప్రదాయం రెండు రకాలు ఉంటాయి భాషలో. మార్గ సంప్రదాయం అంటేనేమో కొంచెం సాంస్క్రిటైజ్డ్గా పండితులు మాట్లాడుకునే భాష. ఇక దేశీ సంప్రదాయం అంటేనేమో ఊరోళ్ళు, పామరులు, పెద్దగా చదువుకొని వాళ్ళు అయినప్పటికీ పామరులు మాట్లాడుకునే భాష, నిత్య వ్యవహారం ఉండే భాష. ఆ నిత్య వ్యవహారం ఉండే భాషను మనం మాండలికం అని తర్వాత అన్నాము, అది వేరే విషయం. బట్ ఏంటంటే ఇక్కడ అప్పటి నుంచి కూడా గొడవ నడుస్తుంది. ఆ మార్గ సంప్రదాయంలో ఉన్నదంతా కావ్య భాష అయిపోయింది. ఈ దేశీ సంప్రదాయంలో ఉన్నదంతా మౌఖిక భాషలో కథలు చెప్పడం అయిపోయింది. ఒగ్గు కథ, చిందు యక్షగానం, తర్వాత బుర్ర కథ, హరికథ, ఇలాంటి కథలు, బైండ్ల కథ, ఇవన్నీ ప్రజల భాషల్లో కథలు చెప్పడం మొదలైంది. దీనికి లిపి అంటే స్క్రిప్ట్ రాదు వాళ్ళకి, స్క్రిప్ట్ రాదు, కథ చెప్తారు మౌఖికంగా, ఓరల్ ట్రెడిషన్లో చెప్తారు అన్నమాట. సో ఇలా ఇది దేశీ సంప్రదాయం, ఇది ఒకటి మొదలైంది. సో అందుకని దాన్ని ఏం చేశారంటే పాల్కురికి సోమన ఇది వద్దు, నాకు కావ్య భాషలో కూడా ప్రజలు మాట్లాడుకునే భాష ఉండాలని అచ్చ తెనుగు, జాను తెనుగు అనే పేరుతో అద్భుతంగా ఆయన శతకాలు రాశాడు, ఉదాహరణ కావ్యాలు రాశాడు, బసవోదాహరణం అని రాశాడు, వృషాధిప శతకం అని రాశాడు. సో ఇట్లా కొన్ని ప్రయోగాలు చేశాడు ఆయన. అక్కడి నుంచే మొదలైంది ఈ సంఘర్షణ. అట్లనే మాండలికము తర్వాత మెయిన్ స్ట్రీమ్ లాంగ్వేజ్ అంటూ లేదు. అయితే ఏంటంటే మొదటి నుంచి ఇది ఉంది. కాలేజీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆయన అదే అన్నాడు, అయ్యా మీరు పలుకుబడుల భాష మాకు కావాలి, అంటే జనంలో వ్యవహారంలో ఉండే పలుకుబడి భాష కావాలి, మీరు మాట్లాడుకునే మీరు రాసుకునే పుస్తకాల భాష, బడి పలుకుల భాష మాకు అవసరం లేదు. అందుకే అది బడి పలుకుల భాష అంతే ఏంటంటే స్ట్రీమ్ లైన్ అయిన మెయిన్ స్ట్రీమ్ భాష అన్నమాట. అట్లా కాకుండా రోజువారీ మనం మాట్లాడేది. ఇప్పుడు చిన్నపిల్లలే చాలా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు సైన్స్ కి మన నమ్మకాలకి పర్లేదు, మన నమ్మకాలకి ఎట్లా ఉంటుందంటే భూమి చుట్టుకొని హిరణ్యాక్షుడు వెళ్ళిపోయాడు అని చెప్తాడు, అదే నమ్ముతాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రఫీలోకో ఫిజిక్స్లోకో క్లాస్లోకి వచ్చిన తర్వాత భూమి గుండ్రంగా ఉంది, ఇది ఎవరు చుట్టరు గిట్టరు దానికి ఏం లేదని తెలుస్తుంది. రెండింటి మధ్య సంఘర్షణ అవుతుంది. నేను విన్న పురాణం కరెక్టా, నేను చదువుతున్న సైన్స్ కరెక్టా, ఈ రెండింటి మధ్య సంఘర్షణ అవుతుంది. సరే క్రమక్రమంగా ఆయనకి ఇది పురాణం వేరు సైన్స్ వేరు అనే విషయం అవగాహన ఏర్పడుతుంది. సేమ్ అలాంటిదే నేను ఇక్కడ చదువుతున్న భాష ఏంది, నేను మాట్లాడుతున్న భాష ఏంటి, ఈ రెండింటి మధ్య సంఘర్షణ పడతారు. దాని బదులు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే నిత్య జీవితంలో నిత్య వ్యవహారంలో అదే పుస్తకంలో ఉందనుకో, దట్ విల్ బి వెరీ ఫైన్. చాలా రిలాక్స్ గా ఉంటుంది. రిలాక్స్, అసలు కన్ఫ్యూజన్ లేదు, కాంట్రడిక్షన్ లేదు, ఒకటే భాష అని ఆ దానిలోంచి వచ్చింది అది. హరికృష్ణ గారు, మొత్తం ఎన్ని రకాల కళలు ఉన్నాయి తెలంగాణలో? అంటే జనరల్గా అయితే మనకు ఏంటంటే భారతీయ సంప్రదాయం ప్రకారం చతుషష్ఠి కళలు అని ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. ఒక 64 కళలు అనేది అప్పుడు ఏదో ప్రాచీన కాలంలో ఒకటి డిసైడ్ చేశారు. అయితే తెలంగాణ ప్రాంతంకి వచ్చేసరికి సో అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు తెలంగాణకు ప్రత్యేకత ఉన్నది.
అంటే చారిత్రకంగా ప్రత్యేకత ఉన్నది, సాంస్కృతికంగా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే ఇది జాగ్రఫికల్లీ లొకేటెడ్ ఇన్ ఎ సెంటర్ ప్లేస్ ఆఫ్ ఇండియా. జాగ్రఫికల్ భౌగోళికంగా మీరు చూస్తే నైసర్గికంగా భారతదేశానికి మధ్య భాగంలో ఉన్నది. ఉత్తర దక్షిణ భారతదేశాలకి సంధాన వారధిలాగా, సంగమ స్థలం లాగా, ఒక గేట్వే లాగా ఉంటుంది తెలంగాణ. సో నేను చూస్తే మీకు అర్థమవుతుంది. నర్మదా తపతి నదులకు దిగువ భాగాన వింధ్యా సాత్పుర పర్వత శ్రేణులు అంటే భారతదేశాన్ని మధ్యలోకి ఇట్లా విభజిస్తున్న దానికి ఆ దిగువ భాగాన ఉంటాయి. సో దీనికి తోడేందంటే చారిత్రకంగా కూడా తెలంగాణ ప్రాంతానికి ఒక అద్భుతమైన అది ఉంది. ఎట్లా అంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ ఆదిమ మానవుడు మొట్టమొదటిసారిగా మానవుడు సంచరించిన నేల తెలంగాణ. అవునా? ఎస్. అరే ఈ విషయం చాలా మందికి తెలియదు, చాలా మంది సంచరించిన నేల తెలంగాణ. ఆది మానవుడు ఫస్ట్ సారి సంచరించిన నేల తెలంగాణ. ఎస్, పర్ఫెక్ట్. దీనికి హిస్టారికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. దానికి ఎలా అంటే మనం ఇప్పటివరకు హిస్టరీలో అంటే హిస్టరీ ఆఫ్ ఇండియా మజుందార్ కానీ, మిగతా ఏఎల్ భాషం కానీ, తర్వాత రొమిలా థాపర్ అండ్ డిడి కోశాంబి వీళ్ళందరూ చెప్పిన ఇండియన్ హిస్టరీలో ఆదిమ మానవుడి ఆనవాళ్ళు ఎక్కడున్నాయంటే భీంబేట్కా అని చెప్తారు. మధ్యప్రదేశ్లోని భీంబేట్కాలో అక్కడ ఉండే గుహలు ఉన్నాయి. గుహల్లో వేసిన బొమ్మల ఆధారంగా ఆదిమ మానవుడు అక్కడ సంచరించాడని చెప్తారు. అది ఎన్ని ఏళ్ల క్రితం ఉందంటే 35,000 సంవత్సరాల క్రితం నాటిదని. దానికి ఒక చరిత్ర, పురావస్తు శాఖ ఆధారాలు అవన్నీ పెట్టేశారు. ఆంథ్రోపాలజికల్ స్టడీస్ కూడా దాన్ని ఒప్పుకున్నాయి. కానీ జయశంకర్ భూపాల్పల్లి తెలంగాణకు వస్తే అక్కడ కట్ చేసి ఇటువైపు రండిగా, అది ఒక సత్యం, నిర్ధారణ, చరిత్ర. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, రేగొండ మండలం, పాండవుల గుట్ట. ఆ పాండవుల గుట్టలో గోడకి అంటే గుహల్లో కొన్ని మానవుడు వేసిన, ఆదిమ మానవులు వేసిన చిత్రకళలు ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఆ రంగులు కూడా పోలేదు. అంటే అవి ఏదో ఆకుపసర్లతోని వేసిన బొమ్మలు తన ఆనవాళ్ళకి గుర్తుపెట్టుకో, జంతువులను వేటాడుతున్నట్టు, జంతువులు ఉన్నట్టు, జంతువుల ఆకారాలతో కూడిన బొమ్మలు ఉన్నాయి అవి. ఆ బొమ్మల్ని మొత్తం టెస్ట్ చేస్తే, కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తే అవి 45,000 సంవత్సరాల క్రితం నాటివని నిర్ధారణ అయింది. అంటే భారతదేశ చరిత్రలో భీంబేట్కా కంటే 10,000 సంవత్సరాల క్రితమే మొదటి మానవుడి ఆనవాళ్ళు ఉన్న నేల తెలంగాణ అనేది నిర్ధారమైంది. గ్రేట్. ఇదొక పాయింట్. ఇంకా మీకు ఇంకొకసారి ఇంకా వెనక్కి వెళ్ళి చెప్తాను. ఎట్లా అంటే మనకు థ్యాంక్స్ టు స్టీవెన్ స్పీల్బర్గ్ జురాసిక్ పార్క్ అనే సినిమా రావడంతో అందరికీ జురాసిక్, డైనోసార్స్ అనేది ఒకటి తెలిసి వచ్చింది. అది రెప్టైల్స్ ఎరా అంటారు దాన్ని, జురాసిక్ ఎరా. మొత్తం జాగ్రఫికల్ క్యాలెండర్లో దాన్ని జురాసిక్ ఎరా అంటాం దాన్ని. ఆ జురాసిక్ ఎరాలో 65 మిలియన్ల సంవత్సరాల క్రితం అది, అంటే 6,50,00,000 సంవత్సరాల క్రితం అది. అప్పుడు ఈ భూమి మీద డైనోసార్లు, టిరానోసారస్ రెక్స్లు, బ్రాంటోసారస్లు అలాంటి ఒక రకరకాల సరీసృపాలు, అవన్నీ సరీసృపాలు అంటాము, రెప్టైల్స్ అవన్నీ. డైనోసార్లలో దాదాపు ఒక 150 రకాల డైనోసార్లు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి అనేది మనకు తెలుస్తోంది. సో వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయంటే మంచిర్యాల దగ్గర వేమనపల్లి అని ఒక ఊరున్నది. వేమనపల్లిలో తవ్వకాలలో ఒక డైనోసార్కు సంబంధించిన శిలాజాలు, ఫాజిల్స్ దొరికాయి. ఆ శిలాజాలన్నీ ఇప్పటికి మీ బిర్లా ప్లానెటేరియం ఇక్కడ హైదరాబాద్లో అసెంబ్లీ ఎదురుగా కొండ మీద ఉండే బిర్లా ప్లానెటేరియంలో పూర్తి స్థాయి డైనోసార్ మొత్తం స్ట్రక్చర్ని, ఎముకల స్ట్రక్చర్ని అక్కడ పెట్టారు. అంటే ఇది ఇక్కడ దొరికిందంటే అర్థం ఏంటి అంటే 65 మిలియన్ల సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతంలో జీవి సంచారం ఉంది. అసలు మానవుడు అనేవాడు పుట్టక ముందే, మానవుడు పుట్టింది 1,00,000 సంవత్సరాలే, కానీ 1,00,000 సంవత్సరాల కంటే చాలా ముందే, అంటే 65 మిలియన్ల సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రాంతంలో జీవి సంచారం ఉంది. ఆ జీవి కూడా ఎలాంటి జీవి అంటే బృహత్ జీవులు, చాలా మెగా జీవుల యొక్క సంచారం ఉందనే విషయం ఒకటి స్పష్టం. అదొకటి. ఇంకొకటి అక్కడే పక్కనే మంచిర్యాల జిల్లా, ఆ పక్కనే సంపుటం అనే ఒక విలేజ్ ఉంది. ఆ సంపుటం విలేజ్లో చేసిన తవ్వకాలు తమ్ముడు సముద్రాల సునీల్ అని ఒక ఫాజిల్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అంటాం, యంగ్ పిల్లగాడు, అతను చరిత్ర పరిశోధకుడు, మెయిన్గా ఈ ఫాజిల్స్ మీద పరిశోధన చేస్తుంటాడు. సో అతను చేసిన తవ్వకాలలో దొరికినాయి కొన్ని. ఆ ఫాజిల్స్ ఏం ఫాజిల్స్ అంటే చెట్టు ఫాజిల్స్ దొరికాయి. చెట్టు అంతా భూమి లోపల నిక్షిప్తమైపోయి కొన్ని లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల తర్వాత అది గట్టిగా పడిపోతుంది అన్నమాట, ఫాజిల్ లాగైపోతాయి, శిలాజీకరణం చెందడం అంటారు. అవి దొరికాయి. అవి నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి. రవీంద్ర భారతిలో మీరు ఫస్ట్ ఎంటర్ కాగానే రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహానికి కుడివైపున ఎడమ వైపున ఆ ఫాజిల్స్ని, దాదాపు ఒక 2 మీటర్ల ఫాజిల్స్ని, చెట్టు కొమ్మలని అక్కడ పెట్టాం. ఇప్పుడు ప్రదర్శన కోసం ఉన్నాయి అవి. సో అయితే వాటిని టెస్ట్ చేస్తే అవి ఎన్నేళ్ల క్రితం అంటే
20 కోట్ల సంవత్సరాల క్రితం అని తెలిసింది. ఓ మై గాడ్. ఉమ్. అంటే ఈ నేల మీద తెలంగాణలో మంచిర్యాల దగ్గర ఉండే సంపుటం అనే విలేజ్లో దొరికిన శిలాజం దాని యొక్క జీవితకాలం 20 కోట్ల సంవత్సరాలు. అంటే 20 కోట్ల సంవత్సరాల క్రితమే ఈ నేల మీద పచ్చదనం పరిడవిల్లింది. చెట్టు ఉన్నదంటే పచ్చదనం ఉన్నట్టే కదా. గొప్ప విషయాలు చెప్పారంటే ఈ రోజు మన ఎపిసోడ్ లో 3 మహాద్భుతమైన విషయాలు చెప్పారు. చాలా మందికి తెలియని విషయాలు ఇవి. తెలీదు. సో ఇట్లా అంటే పచ్చదనం, నీకు పచ్చదనమే కదా. అవునవును. ఆ పచ్చదనం ఉన్న నేల తెలంగాణ. సో ఇంత పెద్ద విస్తృతి ఉంది హిస్టారికల్గా. తర్వాత అందుకే సమాజం కూడా, తెలంగాణ సమాజం కూడా చాలా విభిన్నమైన సమాజం.